హాయ్ అండి. నా పేరు లక్ష్మి. ఈరోజు వీడియోలో సింపుల్ మెథడ్‌లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా గోంగూరను తీసుకోండి. మీడియం సైజ్ కట్టలు 3 కట్టల వరకు తీసుకున్నాను. ఇది పుల్లటి గోంగూర. నార్మల్ గోంగూర అయితే చింతపండు వేసుకోవాలి. దీనికి ఏం చింతపండు వేయనవసరం లేదు. వీటిని ఆకులు మాత్రమే కట్ చేసుకోండి. ముందే కడిగి ఆకులు కట్ చేసుకున్నాక ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక 10 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టి తీసుకున్న వేసుకుని, ఒక స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి సగం వరకు వేగినాక మీరు గోంగూర తీసుకున్న బట్టి ఎండుమిర్చిని తీసుకోవాలి. నేను తీసుకున్న 3 కట్టలకైతే ఒక 12 వరకు ఎండుమిర్చిని సగంగా కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకుని వీటిని వేయించుకోండి. బాగా వేగేంత వరకు. ఇలా వేగినాక పక్కకు తీసుకోండి. అదే ప్యాన్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరను వేసుకుని చట్నీకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నాను. నేను కల్లుప్పు వేసుకున్నాను. మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది. ఈ విధంగా మరీ మాడిపోయేంత వరకు వేయించకండి. ఈ విధంగా వేగినాక పక్కకు పెట్టేసుకోండి. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి. వేయించుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకోండి. వేసుకుని మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ మిక్సీ వేసుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి సగంగా కట్ చేసి వేసుకుని కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ పోపు వేగినాక ముందుగా ప్రిపేర్ చేసుకునే చట్నీని ఇందులో వేసుకుని ఒక 2-3 నిమిషాలు మాత్రమే కలుపుకుంటే సరిపోతుంది. ఏమీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. అంతేనండి. చాలా సింపుల్ మెథడ్లో గోంగూర పచ్చడి రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.